హలో గైస్, రాహుల్ చౌదరి తన రిటైర్మెంట్కి సంబంధించి ఖేల్నోకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా ఖేల్నోకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో రాహుల్ చౌదరి తన రిటైర్మెంట్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నేను 2010 నుంచి కబడ్డీ ఆడుతున్నాను. ఏ ప్లేయర్కైనా తన పీక్ టైం ఉంటుంది, తను డౌన్లో ఉన్నటువంటి టైం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రిటైర్మెంట్కి సంబంధించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రో కబడ్డీ సీజన్ 11 నేను ఎన్ని మ్యాచ్లు ఆడతాను, అసలు ఆడతానా లేదా అనే దానిపైన ఒక ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ని నేను ఇవ్వలేను. ఆడితే 1-2 మ్యాచెస్ ఆడొచ్చు, లేదంటే సీజనే ఆడకపోవచ్చు. బట్ ఏది ఎలా జరిగినప్పటికీ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి రాహుల్ చౌదరి ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ చౌదరికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది, మన ఆంధ్రాలో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కబడ్డీ ప్రేక్షకులు అంతా కూడా రాహుల్ చౌదరిని మిస్ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. మరి మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 11 తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు. దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటో, మీరు ఏం భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. రాహుల్ చౌదరి పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నాకైతే రాహుల్ చౌదరి ఎప్పటికీ ఒక షో మ్యానే, ఒక గేమ్ చేంజరే, తెలుగు టైటన్స్కి లభించినటువంటి ఒక మంచి ఫైన్గానే నాకు అనిపిస్తూ ఉంటుంది.